నమస్తే. ఎక్సో మీ ఇంటి వంట వరంగల్ స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం. వరంగల్ అనగానే వెంటనే మనందరికీ గుర్తుకొచ్చేది భద్రకాళి ఆలయం, అలాగే వరంగల్లోని కోట, ఆ కోటలో ఉన్న స్వయంభూ శివాలయం తప్పక చూడవలసిన ప్రదేశాలు. వరంగల్లోనే ఉంటున్న కవితగారు మీ ఇంటి వంటను తమ ఇంటికి ఆహ్వానించారు. రండి వెళదాం. కవిత గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏ వంట పరిచయం చేస్తున్నారు? పన్నీర్ భక్షాలు. మరి ముందుగా ఏం చేయాలండి? ముందుగా గోధుమ పిండి ఫస్ట్ స్టఫింగ్ కలిపి పెట్టుకోవాలన్నట్టు. దాన్ని గోధుమ పిండిలో అంటే నెయ్యి కానీ పాలు కానీ అలాంటివి లేదండి, ఎక్కువ ఆయిల్ వేయాలి. జస్ట్ లైట్ తక్కువలో వాటర్ పోసి కలపాలి. ఓకే, ఎక్కువ ఆయిల్ ఉండాలి, వాటర్ తక్కువగా ఉండాలి. ఓకే, అలా కలిపి పెట్టుకున్న పిండి అండి? అవునండి. సో ఎక్కువ ఆయిల్ తీసుకొని పిండిలో చాలా తక్కువ నీళ్లు వేసి కలుపుకున్న పిండి అనమాట. ఎందుకంటే 2 hours అట్లా నానాలి పిండి కూడా మొత్తం. 2 hours నానాలి. ఓకే అండి, అలా రెడీ చేసుకున్న పిండి తర్వాత అండి స్టవ్ అంటించి ఫస్ట్ క్యారెట్ ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పాన్ వేడవ్వాలి. క్యారెట్ ఫ్రై అవ్వడానికి కావాల్సినంత నెయ్యి వేసుకోవాలి. క్యారెట్ అంటే లైట్ గా వేయించుకుంటే సరిపోతుందేమో? లైట్ గానేనండి, కొంచెం పచ్చి స్మెల్ పోవడానికి. హిట్ ఎక్కినట్టుంది కదా? అవునండి. ఇవి ఎక్కడ నేర్చుకున్నారు కవిత గారు మీరు? నేనా అండి, మా మమ్మీ ద్వారా. జనరల్గా భక్ష్యాలు అనగానే మనం పచ్చిశనగపప్పు బెల్లం వేసి అలా చేస్తారు కదా? అవునండి. సో ఇది డిఫరెంట్గా ఉంది. రోజు కాకుండా అంటే పండగకి అందరం వెళ్తే ఇంట్లో చాలా మంది అవుతుంటామండి. రోజు ఒక వెరైటీ కావాలి కదా, కొత్త ప్రయోగాలు ఇలా చేస్తూ ఉంటాం అన్నట్టు. ఇంట్లో బాగుంటుంది ఇట్లా కూడా. సో ఇది మీ మమ్మీ చేసిన ప్రయోగం అనమాట? అవునండి. క్యారెట్ ఫ్రై అయిందండి, ఇందులో పన్నీర్ వేసుకోవాలి. ఓకే, ఇందులోనే వేసుకోవాలా? అవునండి. పన్నీర్ తురుము పెట్టుకోవాలన్నట్టు, తురుము పెట్టి వేయాలి ఇందులో. పన్నీర్ ఇంట్లోనే తయారు చేశారా లేకపోతే? ఇంట్లోనే వేసానండి. ఎలా చేశారండి పన్నీరు? మనకు మామూలుగా బయట టెట్రా ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి, అవి ఒక 2 ప్యాకెట్స్ కొంచెం బాగా వేడి చేయాలి. వేడైన తర్వాత నిమ్మ ఉప్పు వేస్తే కొంచెం పాలు ఇరిగిపోతాయి అన్నట్టు. దాన్ని ఒక వైట్ కాటన్ క్లాత్లో వడగట్టేయాలి. వడగట్టేసి దానిపైన కొంచెం హెవీ ఏదైనా పెట్టాలి. పెడితే వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓకే. సో టెట్రా ప్యాక్ లో దొరికే మిల్క్ కాకుండా జనరల్ గా మనకి మామూలు మిల్క్ దొరుకుతుంది కదా, వాటిలో కాకుండా అంటే వాటిలో వాటర్ కొంచెం కలుస్తూ ఉంటుంది కదా అక్కడే. టెట్రా ప్యాకెట్స్ అంటే కొంచెం చిక్కగా ఉంటాయి కదా, పన్నీర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు. దీంట్లో ఇప్పుడు షుగర్ యాడ్ చేయాలి. ఆ వేడికి కరిగిపోతుంది. వాటర్ అసలు ఇందులో వాటర్ తగలదండి ఎక్కడ. దీనికి కొలతలు ఏమైనా ఉన్నాయండి? కొలతలు ఏం లేదండి. స్వీట్ ఎక్కువగా ఉండాలనుకుంటే స్వీట్ ఎక్కువగా వేసుకోవాలి. అండి అంతేనండి. ఆల్రెడీ క్యారెట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది, అది షుగర్కి సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయక్కర్లేదు, దగ్గరగా ముద్దగా అయిపోతుంది. ఇవి ఎన్ని రోజులు నిలువ ఉంటాయండి? దాదాపు 10 days వరకు ఉంటామండి. అయినా పన్నీర్ అంటే ఇంట్లో తాతయ్యలు, బామ్మలు, పిల్లలు ఎవరు ఉంచారులేండి 10 days వరకు అయినా. వంటలు బాగా చేస్తారా మీరు? చేస్తానండి. ఇంకా మీ హాబీస్ ఏంటండి? ఖాళీ టైం ఎలా స్పెండ్ చేస్తారు? ఖాళీ టైంలో అంటే పెయింటింగ్ వేస్తూ ఉంటానండి. పెయింటింగ్స్ మామూలుగా. పెయింటింగ్ మీన్స్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లేకపోతే ఎనీ పెయింటింగ్స్, గ్లాస్ పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ ఏవైనా. సో షుగర్ వేసారు కదా, ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు? అవునండి. ఒక 5 minutes పడుతుందండి దగ్గర కావాలంటే? 5 minutes అవుతుందండి. చక్కగా డ్రైగా అయిపోయింది. అవునండి. ఇప్పుడు ఇది ఆరడానికి ఎక్కువ టైం పడుతుందేమో? 5 minutes పడుతుంది. 5 minutes. ఓకే, స్టవ్ ఆఫ్ చేయండి. చేయండి. సో ప్లేట్లోకి తీసుకుందామా? సో చూసారు కదండి చక్కగా ఎలా అంటే పొడి పొడిగా వచ్చేసింది, మనకి వండ చేసుకోవడానికి వీలుగా వచ్చింది.
ఇప్పుడు ఇది చల్లగా కావాలంటే అట్లీస్ట్ ఒక 5 minutes పడుతుంది, వెయిట్ చేద్దాం. నెక్స్ట్ భక్షాలు చేసుకోవడమే ఆలస్యం అంతేనా? అవునండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించేసి ఇది పెట్టేయమంటారు, ఈలోగా పెట్టేయమంటారా? చేయండి. ఈ పన్నీరు క్యారెట్ మన పీస్ మొత్తం మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి. ముందు ఉండలు చేసుకుని పక్కన పెట్టు. అవునండి. ఉండలు చేసిన తర్వాత గోధుమ పిండిలో మళ్ళీ ఇది స్టఫింగ్ చేయాలి అన్నట్టు. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చేసుకుంటున్నారు ఉండలు. అవునండి. ఇప్పుడు గోధుమ పిండి, ఈ పిండిలో పన్నీరు ముద్ద అందులో స్టఫింగ్ చేసుకోవాలి. పాలిథిన్ షీట్ మీద అయితే బాగా వస్తాయనండి. అవునండి. చక్కగా స్ప్రెడ్ అవుతుంది కదా. స్టార్టింగ్ కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ ముద్దని ఇందులో పెట్టాలి, పెట్టి స్టఫింగ్ చేయాలి. ఓకే. సో గోధుమ పిండిని తీసుకుని కొంచెం వెడల్పుగా చేసుకున్నారు, చేసి చక్కగా ఉండని, ఈ పన్నీర్ ఉండని అందులో పెట్టేసి అన్ని వైపులా క్లోజ్ చేసేసారు. చక్కగా క్లోజ్ చేసి మళ్ళీ దాన్ని రౌండ్గా ఒత్తుతున్నారు. పైన అంతా చక్కగా నీట్గా ప్రెస్ చేయాలి. ఇట్లా చేయాలి. వేసేసుకోవచ్చు. నెయ్యి వేయాలండి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పాలా? తిప్పేయాలండి. 2 sides కాలాలి మంచిగా, ఎర్రగా కాలితే బాగుంటుంది టేస్ట్ కూడా. సో అటువైపు కాలే ఉంటుంది కదండి, మంచి వాసన వస్తుంది కదా. అవును. ఇంట్లో ఒక్కసారి ఎక్కువ మంది గెస్ట్లు ఉన్నారు అనుకోండి, అలా ఒక్కొక్కటి వేస్తుంటే అసలు టైం సరిపోదు. చక్కచక్క 5-6 ఒకే దాని మీద వేసేసి ఒకటి కాలుతూ ఉంటుంది, ఒకటి 1 by 1 తీసేస్తూ ఉండొచ్చు. కవిత గారు ఇది చూడండి, మనం ముందుగా వేసింది ఉడికిపోయిందంట, తీయొచ్చా? తీయొచ్చండి. అది తీసేయండి. తీసినా? తీసేయండి. అయిపోయింది కదండి, స్టవ్ ఆఫ్ చేయను? చేసేయండి. వీటిపైన కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. డెఫినెట్గా అండి, మొత్తం నెయ్యే కనిపిస్తుంది ఇందులో నాకు. అంటే విటమిన్స్ నెయ్యి బాగుంటుంది కదా, తినండి, ఏం కాదు, బాగుంది. ఓకే, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగా చేశారండి కవిత గారు. థ్యాంక్స్ అండి. మరి ఈ పన్నీర్ భక్షాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. పన్నీర్ భక్షాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, పంచదార, క్యారెట్ తురుము, పన్నీర్ తురుము, నెయ్యి. ముందుగా గోధుమ పిండిని కలిపి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ తర్వాత క్యారెట్ తురుము వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు పన్నీర్ తురుము, పంచదార వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయించిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మరలా 5 నిమిషాలు చల్లార్చాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. ఆ తర్వాత గోధుమ పిండిని అరచేతిలోకి తీసుకుని చిన్నగా ఒత్తి అందులో మనం ఇంతకుముందు రెడీగా ఉంచుకున్న ఉండలను పెట్టి 4 వైపులా క్లోజ్ చేయాలి. అలా చేసిన దాన్ని చిన్న రోటీలాగా చేత్తో ఒత్తుకొని పెనం మీద నెయ్యి వేసి దోరగా వేయించుకోవాలి. అలా అన్ని ఒకదాని తర్వాత ఒకటిగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, పన్నీర్ భక్షాలు తయారు.